సో టెల్ us అబౌట్ కల్ట్ ఎలా ఉంది, మీ రోల్ ఎలా ఉండబోతుంది అంటే రివీల్ చేయొచ్చా? కల్ట్ అప్పుడే అసలు మీ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు దాకా మేము కామిక్ రోల్స్ లోనే చూసాం కదా, సో ఈ కల్ట్ లో అదే కామెడీ ఉంటుందా లేదంటే ఇంకొక షేడ్ ఏమైనా చూడబోతున్నావా ఏంటి? ఇంపాసిబుల్ థింగ్స్ అన్ని పాసిబుల్ అవుతుంది ఇంట్లో. సో కల్ట్ పోస్టరే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంది చూడడానికి. సో ఐఎమ్ దేర్ వేర్ హీ విశ్వక్ గారు అసలు మేము కల్ట్ అన్నది ఒకటి స్టార్ట్ చేస్తున్న ప్రెస్ మీట్ కాడి నుంచి నేను ఉన్నా. సో ఐ నో కల్ట్ అన్నది సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ రాబోతుంది, కొత్త వాళ్ళని ఆడిషన్స్ తీసుకొని చేస్తున్నాము అని చెప్పి హీ అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను ఉన్నా. సో ఐ హ్యావ్ అ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ కల్ట్ అనమాట. సో పూజా కార్యక్రమానికి వచ్చినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారా అంటే ఐ హ్యావ్ ఫైండెడ్ కార్తికేయ, లైక్ మ్యాడ్ కార్తికేయ అండ్ యువర్ ఫ్రమ్ హోమ్ టౌన్ అనమాట. ఓ నైస్. అండ్ అలాగే మన లైక్ తారక్ పొన్నప్ప గారు ఉన్నారు. సంథింగ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అని అనిపించింది, బట్ పోస్టర్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. సో యూఆర్ సెయింగ్ దట్ చాలా ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ థింగ్స్ అని చెప్పి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒకసారిగా మీరు ఏమన్నా సీరియస్ అవతారంలో కనిపిస్తారా ఏంటి? అట్లా లేదా? చెప్పట్లేదంటే అదే కారణం అనమాట. అంటే ఎక్కువ రివీల్ చేయకూడదా? బాగుంటది క్యారెక్టర్ అయితే. ఆ క్యారెక్టర్ ఏదైతే నేను ఇప్పుడు చాలా చెప్పడం ఇంకా అవుతుంది కాబట్టి. సో ఇప్పటికి ఎన్ని డేస్ షూట్ అయింది అబౌట్ కల్ట్? ప్రస్తుతానికి ఒక 15-16 డేస్ అండి. ఓకే. సో విశ్వక్ గారితో ఈ జర్నీ ఎలా ఉంది అంటే వాట్ యూ విల్ షేర్? ఎలా ఏంటి విశ్వక్ గారితో అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే? విశ్వక్ గారు సరే లైక్ అందరూ అనుకుంటారు ఆయనకి చాలా యాటిట్యూడ్, ఇట్లా అంటే ఇట్లా కోపం, చాలా స్వీట్ పర్సన్ అని, చాలా స్వీట్. ఏదన్నా అంటే లైక్ ఫేస్ నాకు ఆయన కానీ మైండ్ సెట్స్ కొంచెం ఒకలాగా ఉంటాయి. ఏదంటే మొహం మీద చెప్పేసుకుంటాం పక్కనే పక్క అంటే అది అక్కడ లవ్ చేయాలన్నా అదే ఫేస్ మీద. ఇద్దరం ఫుడీస్, బట్ ఆయన డైట్ లో ఉన్నారు కాబట్టి ఆయన తినరు, పెడతా ఉంటారు అనమాట. నాకు డైట్ నాకు అట్లాంటివి ఏముండవు. విజయ్ సేతుపతి గారు అంటారు కదా, ఐఎమ్ నాట్ ఇంటూ డైట్, అది తినకపోతే కొంచెం డిప్రెషన్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ నా దగ్గర కొన్ని ఐ హ్యావ్ ఎ ఫ్యూ పిక్చర్స్ ఆఫ్ యువర్స్ ఉన్నాయి. సో నేనేం కొత్త పిక్చర్స్ తీసుకురాలా, మీ దగ్గర ఉన్న పిక్చర్స్ని నేను తీసుకొచ్చాను అనమాట. అయితే ఇవి చూసిన తర్వాత వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? ఇది చూడంగానే మీకు గుర్తొచ్చిన ఇన్సిడెంట్ కానీ లేదా జరిగిన యాక్చువల్ ఇన్సిడెంట్ ఏంటి అన్నది మాతో షేర్ చేసుకోండి మా ప్లస్ ఆడియన్స్ తోటి. అండ్ ఫస్ట్లీ దిస్ ఇస్ అబౌట్ మిస్టర్ బచ్చన్. ఓకే ఓకే. అది ఫ్రెండ్షిప్ డే ఈవెంట్ అని మిస్టర్ బచ్చన్ టైం రిలీజ్ టైంలో చేశారు. కరెక్ట్ సాంగ్ అయిపోయింది ఆ రోజు. వ్రాపప్ పార్టీ ఇస్తూ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నాం. అందరూ ఉన్నప్పుడు ఇట్లా హరీష్ గారు ఎలా ఉంటారు సెట్ మీద ఉన్నప్పుడు ఎవరో హరీష్ గారికి చెప్పారంట, వాడెవడో మీలాగే చేస్తాడండి అంటారు. నిరంజన్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు వాడు మీలాగే చేస్తా ఉంటాడు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చి అది అంటే. అప్పుడు వాళ్ళు చెప్పారు ఒకసారి, అరే నువ్వు చేయరా వెళ్ళని సార్ అన్నారు అనమాట. కొత్త వాళ్ళకి కూడా మనం ఛాన్స్, అప్పటికి సత్యాన్న వాళ్ళు అందరు చేస్తున్నారు, కొత్త వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి, అరే నువ్వు చేయరా సార్ అన్న, అది చేయి పర్లేదు అన్నారు అని చెప్పి వెళ్ళి చేశారు. చాలా బాగా చేశారు వీడియో. ఒక్కసారి ఇప్పుడు ఒక 2-3 డైలాగులు అన్న హరీష్ గారు. నేను ఎప్పుడు అనుకున్నా అది సార్ ఉన్నప్పుడు చేస్తే ఇమిటేషన్ లో ఉంటుంది, సార్ లేనప్పుడు చేస్తే అది ఎక్కిరించినట్టు. అస్సలు ఒక 2 డైలాగులు ఆయన ఎలా ఉంటారు సెట్ మీద అన్నది మా ఆడియన్స్ కోసం కూడా కదా. సార్ ఉన్నప్పుడే చేస్తారంట. సరే పాట పాడండి, పాటలు పాడుతున్నారు కదా చక్కగా హోమ్ టౌన్ సెట్స్ లో. అయ్యా అసలు అప్పుడు ఊరికే షూటింగ్, అప్పుడు రాజీవ్ కనకాల గారు షూట్ అవుతున్నప్పుడు మేము ముగ్గురం కూర్చుని మేము 3 Idiots లాగా ఉంటాం. సో ఇంకా అలా పాడుకుంటూ సరదాగా ఆ వీడియో ఉంది కదా. లేదు నేను వీడియోస్ తీసుకురాలి, ఓన్లీ పిక్చర్స్ తీసుకొచ్చా. సో ఎట్లా ఒక పాట పాడాలి లేదా హరీష్ శంకర్ గారిని ఇమిటేట్ చేయాలి. వాట్ యు వాంట్ టు సే? పాట పాడడమే. సరే రెడీ 1 2 3 గో. అమ్మ పాట కన్నా హరిశంకర్ గారిని ఇమిటేట్ చేయడం బెస్ట్. పాపం అనిరుద్ గారు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే నాకేం లేదు, సార్ ఉన్నప్పుడు చేస్తే ఏంటంటే ఆయన ఎంజాయ్ చేస్తారు, సార్ లేనప్పుడు మేము ఎంజాయ్ చేస్తాము హరీష్ గారి తరపున. మామూలుగా హరిశంకర్ గారు ఎప్పుడైనా లైక్ సెట్ లో అనుకున్న పనులు సరిగ్గా అవ్వట్లేదు అంటే ఆయన
పళ్ళు కొరుక్కుంటారా? పళ్ళు కొరుక్కోరు. ఆయన ఏంటంటే ఇలాచీ తింటారు అనమాట, ఓకే. మన లవంగం అలాంటివి తింటారు అనమాట. యాలక్కాయ. రే బాబాయ్, రే బాబాయ్, ఏంటాడు, ఎవరాడు, ఎవరు మిమ్మల్ని అక్కడ? డైరెక్టర్ నేను, నా సినిమా నన్ను తీయమనండి. అరే బాబాయ్ చెప్పాను అది ఫీల్డ్ పంపించే. అలా ఉండదు సూపర్ అసలు. కాదు ఎప్పుడైనా ఆయన కోపం ఎక్కువ? అప్పుడు దాకా మీరు కొంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేసి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళందరికీ కోపం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే. నాకు ఏదైనా కొంచెం అనిపించట్లేదు అంటే, నేను అనుకున్నది కానీ జరగట్లేదు అని అంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఓకే. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న వాళ్ళకి ప్రేమ అలాగే ఉంటుంది, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. విశ్వక్ గారికి అదే విశ్వక్ గారికి ఉంటుంది, హరీష్ గారికి అదే ఉంటుంది. చాలా మంది మీకు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉన్న పీపుల్ అందరూ అంతే, బాలయ్య గారు అంతే, అందరూ అంతే కదా. సో అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ కల్ట్. కల్ట్ పూజ టైంలో రవి బసర్ గారు మాట్లాడారా? రవి బసర్ తోటి, ఆయన తోటి నేను మాట్లాడాను. నేను యాక్చువల్ గా ఎప్పుడైనా ఇంట్లో లంచ్ చేస్తున్నప్పుడు సలార్ నాది ఎప్పుడు ఉంటది అనమాట. నేను సలార్ ఫైట్స్ అవన్నీ చూస్తున్నప్పుడు, కాటేరమ్మ ఫైట్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను అదే చెప్పా, సార్ ఎవరైనా పిల్లలు నా సీన్ చూడాలన్నప్పుడు అలాగ లంచ్ చేసేటప్పుడు అలాంటి బీజం ఇవ్వండి సార్ నాకు అని. ఈ వాజ్ లైక్ ఆయన ఎంటైర్ ఫిలిమ్స్ లో మీకు బాగా నచ్చింది, లైక్ అపార్ట్ ఫ్రమ్ సలార్ కాకుండా పాటల పరంగా నచ్చింది అంటే ఏం చెప్తారు రవి గారు? అవేనా? అవన్నీ ఇష్టమేనా? సో ఇదే నేను చెప్పిన ఇంట్రెస్టింగ్ కల్ట్ పోస్టర్ అన్నమాట. ఏంటిది అసలు, ఏమైనా చెప్తారా ఇట్ల గురించి? సినిమా డిసెంబర్ వరకు ఆగండి, డిసెంబర్ లోపల డేట్ అలా అలా వచ్చి ఆగింది పాప, క్లారిటీ లేక. సో దిస్ వాళ్ళు తను కొత్తగా ఇప్పుడు అఖిల్ అని, తను ఫ్రమ్ యూకే, అక్కడ యాక్టింగ్ కోర్స్ అవి చేసి వచ్చాడు ఇక్కడికి. కార్తికేయ మీకు తెలిసిందే, డార్క్ యాడ్ చూసారు కదా మనోడు. యజ్ఞ తెలుగు అమ్మాయి, తెలుగు హీరోయిన్. కానీ ఫస్ట్ తన ఫిల్మ్స్ అన్ని బాలీవుడ్ లో చేసి వచ్చింది. బట్ తెలుగు అమ్మాయి, చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది, విజయడం. వచ్చారండి ద సూపర్ సింగర్స్. వాడు మీకు తెలుసు కదా 90s లో సాయిగాడు, వాడు యానీ ఇంకా అసలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయి తెలియని అంటే ఎవరు అవాక నేను. సో మీరు అసలు ఎంత ఫన్ చేసుకునేవారు హోమ్ టౌన్ లో అసలు? మాకు అంటే అదే బేసిక్ ఏంటంటే, ఇంటి సీన్లు అవుతున్నప్పుడు మా ఓన్లీ మార్నింగ్ సీన్, మా ఏంటంటే మార్నింగ్ పెట్టేసేవారు సీన్స్. మేము ఖాళీ కూర్చొని, మేము రాజీవ్ గారు యానీ మేము అందరం కూర్చొని ఇంకా స్టార్ట్ అవుతాను ఒకరి మీద. ఇంకా ఏదో ఒక రోజు నేను బుక్ అయ్యాను అనుకోండి, రోస్టింగ్ అన్నమాట. ఆ రోజంతా నన్ను రోస్టింగ్ చేస్తారు. నెక్స్ట్ డే సాయిరామ్ గారిని రోస్టింగ్ చేస్తాం, తర్వాత యానీని రోస్టింగ్ చేస్తాం. అట్లా అన్నమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రోస్ట్ చేసుకోవటం. ఇంకా మళ్ళీ యానీ ఫుడీ, సాయిరామ్ గారు ఫుడీ, రాజీవ్ గారు పెద్ద ఫుడీ, ఆయన ప్రిన్సిపల్, నేను హెచ్ఓడి, వీళ్ళంతా లెక్చరర్స్. ఇంకా స్టూడెంట్స్ అవ్వలేదు. స్టూడెంట్స్ ప్రజ్వల్ కూడా మంచి ఫుడ్, కాకపోతే ఏంటంటే మనోడు తింటే లావైపోతాడు. మనకు అలాంటి ప్రాబ్లమ్స్, మనం లావాలంటాం కదా. యాక్చువల్లీ ఇలా బ్యానర్స్ చూసినప్పుడు, పోస్టర్స్ చూసినప్పుడు వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫీలింగ్? అరే ఇది కదా నేను కావాలనుకున్నది అని ఉంటుందా? లేదంటే ఏంటి ఇలాంటి పోస్టర్స్ ఆఫ్టర్ అంటే లైక్ ఎన్నో క్యారెక్టర్స్ చేయడం వేరు, ద క్యారెక్టర్ వేర్, అన్ని పోస్టర్లో పడడం మనకంటూ ఒక ఇంపాక్ట్ ఉండడం వేరు కదా. సో చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? యాక్చువల్లీ హ్యాపీ ఉంటది, ఓకే మనం అనుకున్నది అవుతుందని. బట్ నేను మహర్షిలో మహేష్ బాబు గారు చెప్పినట్టు ఫుల్ స్టాప్ పెట్టుకుంటా. ఫుల్ స్టాప్ పెట్టుకోకుండా కామా పెట్టుకుంటున్నా. అది ఇంకా అలా చాలా చెయ్యాలి, సో చాలా చెయ్యాలి అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టుకోకుండా కామాస్ పెట్టుకుని, ఓకే ఇక్కడ వరకు వచ్చాం, ఓకే నెక్స్ట్ నెక్స్ట్. మీ ఫేవరెట్ ప్రిన్సిపల్ ఏంటి? ఎంత అసలు చాలా ఎపిక్ మూమెంట్ అని చెప్పొచ్చు ఇది. అండ్ అంత క్లోజ్అప్ లో మీకు చీక్స్ మీద కిస్ చేయడం, ఏ సంథింగ్ ఇస్ దేర్, ఎంతో బాండింగ్ లేకపోతే రాదు. అదే రాజీవ్ గారు ఏంటంటే లైక్ ఎవ్రీడే షూటింగ్ లో ఆయన నిజంగా ఆయన పిల్లలు, ఇప్పుడు ఆయన రోషన్ గానీ వాళ్ళ ఎలాగో వాళ్ళ పిల్లల్ని అలాగే, మమ్మల్ని కూడా అలాగే చూసుకున్నారు, వాళ్ళ చుట్టాల పిల్లల్ని ఎలా చూసుకుంటారు. సో ఆ బాండింగ్ అలాగే వచ్చిందని అనుకోవాలి అంతే.
అంతేనా? Yeah, it's ఏం very చెప్తారు రాజీవ్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారంటే వాట్ యు విల్ సే? ఒక క్రమశిక్షణ ఉంటుందండి, అట్ ద సేమ్ టైం ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే నేను ఏదో చాలా పెద్ద ఆర్టిస్ట్ ని, వీళ్ళంతా పిల్లలు అన్న అదైతే ఎక్కడా చూపించరు. ఓకే, అరే నెక్స్ట్ మీరేరా, మీరు ఇలా ఉండండి అలా అంటే చెప్తారు, గైడెన్స్ ఇస్తారు. గైడెన్స్ ఇలాంటి కథలు ఎంచుకోండి డిఫరెంట్ గా, చాలా మంచి గైడెన్స్. రోజు ఝాన్సీ మ్యామ్ కూడా అంతే. ఝాన్సీ మ్యామ్ కూడా అసలు చాలా నిజంగా నేను మా మదర్ ని ఎక్కడ మిస్ ఫీలింగ్ ఎక్కడ రాలేదు సెట్ లో. నాకు ఎవ్రీడే ఆవిడ ఉంటారు. ఓకే, ఆవిడకి నాకేంటంటే ఇద్దరికి డింపుల్స్ పెడతాయి. సో ఇంకా ఆవిడని అంటే లైక్ నా మదర్ లాగా ఫీల్ అవుతా ఉండే. ఆవిడ కూడా థ్యాంక్ యూ మై సన్ అంటూ ఉంటారు. సూపర్ సూపర్. సో అంటే లైక్ యూ హ్యావ్ దట్ కంఫర్ట్ టు షేర్ ఎనీథింగ్ విత్ రాజీవ్ గారా? అంత బాండింగ్ ఉండేనా ఇప్పుడైతే? అంటే లైక్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నానంటే యుల్ టేక్ అ గైడెన్స్, సార్ ఇలాంటిది వచ్చింది చైనా, లేదా మ్యామ్ ఇలాంటిది వచ్చింది చైనా అని ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? అంటే వీళ్ళకి నేను చెప్తాను, వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళ సజెషన్స్ తీసుకుంటాను అట్లాగా ఉన్నారు? అంటే ఉన్నారు, కార్తీక్ రత్నం, ఓకే, కేర్ ఆఫ్ కంచరపాలెం కార్తీక్ రత్నం, ఓకే, తను కానీ ఉన్నారు. చేతన్ బండి అని మావాడు ఇప్పుడు డైరెక్షన్ నెక్స్ట్. ఓకే, తను మా మేనేజర్ గారు కుమార్ గారు, వీళ్ళందరూ వీళ్ళందరూ సెన్సార్ చేస్తాను. నైస్.